ఇచ్చే ఉన్నతమైన తన దయ, ఉన్నతమైన ఆశీర్వాదం, ఉన్నతమైన తన వాగ్దానాన్ని పొందుకొని ఆయన బిడ్డలుగా, ఆయన సాక్షిగా, ఆయన రాయబారిగా మన ముందు కొనసాగు. దేవానికి స్తోత్రాలైనా ఇంతవరకు మనం స్తుతించాల్సిన వాక్యాన్ని వినబోతూ ఉండగా అయ్యా కావలసిన శ్రేష్టమైన వర్తమానములు మీరు మాకు ప్రసాదించి మీరు మాతో మాట్లాడి మహిమ పొందండి. మీరు మాతో మాట్లాడి స్థిరపరచండి, మీరు మాతో మాట్లాడి బలపరచండి, మీరు మాతో మాట్లాడి నీ తైలాభిషేకముతో, దైవాభిషేకముతో, దైవ సన్నిధితో నింపి పంపుము దేవా అని దగ్గర ప్రార్థిద్దాం. దేవా మీకు స్తోత్రముల వేదనలు, బాధలు, రోగములు, సమస్యలు తొలగించిన ఆయన సకల సమృద్ధిని మాకు ప్రసాదించుమని దగ్గర ప్రార్థిద్దాం. దేవానికి స్తోత్రాలు. నిజంలో మాలో ఉన్న ప్రతి పాపం, మాలో ఉన్న ప్రతి వేషధారణ, మాలో అక్రమైన జీవితం తొలగించి పరిశుద్ధమైన జీవితం, నీకు అనుకూలమైన జీవితం, యోగ్యకరమైన జీవితాన్ని మాకు ప్రసాదించుమని పద్ధతులు ప్రార్థిద్దాం. దేవా నీకు స్తోత్రాలు. వాక్యం వినబోతూ ఉండగా అడిగించబడే ప్రాంతంలో సాతను లయపరిచి నీ కార్యములు, దైవ కార్యములు, ఉన్నతమైన కార్యములు మీరు జరిగించి మమ్మల్ని మీరు దృఢపరిచి బలపరిచి ఆశీర్వదించుమని ప్రార్థించుచు మనం దేవునికి పరిపూర్ణంగా సంపూర్ణంగా సమర్పించుకొని విశ్వాసముతో మనము ముందుకు కొనసాగుదాం అని ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న గంగన్న గారు మన ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకున్నాం. దయగల మా తండ్రి, కృపగల మా దేవ, యేసయ్యా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దేవ యేసయ్యా గడిచిన పరిశుద్ధ దినం నుంచి పరిశుద్ధ దినం వరకు మమ్మల్ని బహుగా కాచి కాపాడినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా దేవ యేసయ్యా మేము పాపలం నాయన, మా పాపములన్నిటినీ తొలగించి మమ్మల్ని శుద్ధులుగా పరుస్తామని ప్రార్థిస్తున్నాం. మా దేవ యేసయ్యా ఇంతవరకు నిన్ను పాటలతో ఆరాధించారు, సంగీతంతో గణపరిచారు. మా దేవ యేసయ్యా వాక్యంలో విడిచుండగా అయ్యగారిని శిలువ చాటున మార్గపరుచుకొని ఆయన నోటి పూరగా మీరు ఉండి పలుకుతారని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవాలని ప్రభు నామమున మీకు అందరికి తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, ఈ యొక్క సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. అంతకంటే ముందు ఈ యొక్క శ్రేష్టమైన సమయం, శ్రేష్టమైన జీవితాన్ని, ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని అనుగ్రహించిన ఆ దేవాతి దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా శిరస్సు వంచి కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తూ ఉన్నాం. అదే విధముగా ఓపికతో, విశ్వాసముతో, బహు నిరీక్షణతో, ఆశాభావముతో ప్రభు సన్నిధిలో కూర్చున్న మీకందరికీ మన రక్షకుడైన, మన పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, అందరూ బాగున్నారా? చెప్పడం బాగున్నారా? ఓకే. కనుక దేవుడు అందరినీ కూడా బాగుగా ఉంచి తన సన్నిధిలో సజీవ లెక్కలు మనం ఉంచాలి గనక అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనలా చెల్లించుచు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును గట్టిగా అభినందించాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, ఈ యొక్క
సమయానికి, ఈ యొక్క ఆరాధన కార్యక్రమానికి, ఈ యొక్క ప్రత్యేకమైన దినానికి ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము చూడండి. స్థిరత్వం అనే ధ్యానాంశంపై కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఏ అంశంపై మనం ధ్యానించబోతున్నామండి? స్థిరత్వం అనే ధ్యానాంశంపై మనము ధ్యానించబోతూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని ప్రజలారా, ఈ యొక్క దినానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి ఆ ప్రత్యేకత? చెప్పండి. రిపబ్లిక్ డే, చెప్పండి. గణతంత్ర దినోత్సవం. కనుక ఈ దినం ఏ దినం అంట? గణతంత్ర దినోత్సవం. కనుక ఈ సమయంలో సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రభు సన్నిధిలో చేరిన మీకు అందరికీ మా యొక్క కుటుంబం తరపున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. కనుక ఈ సమయంలో మన దేశానికి స్వతంత్రత అనేది కలిగి ఉన్నదని మనకందరికీ తెలుసు. కనుక ఈ యొక్క గణతంత్ర దినోత్సవం 76వ గణతంత్ర దినోత్సవం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మన దేశానికి స్వతంత్రత అనేది ఎప్పుడు వచ్చిందండి? చెప్పాలి. 1947 నెల, ఆగస్టు నెల. తర్వాత తేదీ 15. ఏ సమయంలో వచ్చింది? అర్ధరాత్రి వేళలో మన దేశానికి స్వతంత్రత అనేది వచ్చింది. అంతకు ముందు మన దేశానికి స్వతంత్రత లేదు. అప్పుడు మన దేశాన్ని ఎవరు పరిపాలించేవారు? బ్రిటిష్ వారు పరిపాలించేవారు. కనుక బ్రిటిష్ వారి పైన తిరుగుబాటు తనాన్ని ఎగరవేసి ఎందరో మహానుభావులు మన దేశ స్వతంత్రత కొరకు పోరాడిన వారుగా ఉన్నారు. మన దేశ స్వతంత్రత కొరకు ఎందరో ప్రాణత్యాగము చేసిన వారుగా ఉన్నారు. కనుక వారి యొక్క ప్రాణత్యాగమే మన దేశానికి స్వతంత్రత తీసుకొచ్చిందని జ్ఞాపకం చేసుకొని, స్వతంత్రత కొరకు పోరాడి మరణించిన వారిని ఈ సమయంలో జ్ఞాపకము చేసుకోవడం మనకి ఎంతో ఆశీర్వాదము. అందుకే దైవ గ్రంథములో మనం చూస్తున్నాం, నీతిమంతులను జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము. కనుక మన దేశం కొరకు ప్రాణత్యాగము చేసిన వారిని జ్ఞాపకము చేసుకోవడం మనకెంతో ఆశీర్వాదకరమని మనము ఎంచుకొని వారముగా ఉండాలి. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, కనుక ఈ యొక్క దినం చాలా ప్రత్యేకమైన దినం. కనుక ఈ దినాన మనకు ఈ రిపబ్లిక్ డే అనగా జనవరి 26వ తారీఖున మనకు లిఖిత పూర్వకముగా మనకు స్వతంత్రత వచ్చిన దినమని జ్ఞాపకం చేసుకొని, ఈ దినాన మనమందరము కూడా దేవుని సన్నిధికి చేరి ఉన్నాం. దేవుని సన్నిధికి చేరిన మనం మన దేశం కొరకు, మన దేశ రక్షణ కొరకు, మన దేశ అభివృద్ధి కొరకు, మన దేశ క్షేమము కొరకు మనం ఎంతగానో ప్రార్థించు వారముగా, పాటుపడే వారముగా, దేశములో మంచి పౌరులుగా మనమందరము జీవించాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, చూడండి, స్థిరత్వం అనే ధ్యానాంశంపై మనం ధ్యానించబోతూ ఉన్నాం. కనుక దేనిలో మనం స్థిరత్వం కలిగి ఉండాలి, ఎవరిలో మనం స్థిరత్వం కలిగి ఉండాలో దేవుడి సమయములో మనకు తెలియజేయబోతూ ఉన్నారు. చూడండి, స్థిరత్వం స్వతంత్రత యందు స్థిరత్వము కలిగి ఉండాలి. దేని యందు మనం స్థిరత్వం కలిగి ఉండాలంట? స్వతంత్రత యందు స్థిరత్వము కలిగి ఉండాలి. క్రీస్తు పూర్వం మనకు స్వతంత్రత లేదు. చూడండి,
క్రీస్తు పూర్వము మనకు స్వతంత్రత లేక ఈ లోకములో మనము అల్లాడిపోయే వారము. కనుక యేసు ప్రభుల వారు ఈ లోకములోనికి రావడం బట్టి, యేసు ప్రభుల వారు ఈ లోకములో ఉద్భవించడం బట్టి, యేసు ప్రభుల వారు ఈ లోకములో జన్మించడం బట్టి మనకందరికీ ఏం కలిగిందమ్మా? స్వతంత్రత అనేది కలిగింది. కనుక దేని నుండి మనకు స్వతంత్రత కలిగి ఉందో పరిశుద్ధాత్మ దేవుడి సమయంలో మనకు తెలియజేయబోతూ ఉండగా మనమందరం శ్రద్ధగా మనం విందాం. దేనిలో మనకు స్వతంత్రత కలిగి ఉంది యేసు ప్రభుల వారి ద్వారా అనేది మనం ఆలోచిస్తే చూడండి, పాపం అనే దాసత్వములో మనం ఉండగా, పాపం అనే దాసత్వములో మనం నివసిస్తూ ఉండగా యేసు ప్రభుల వారు ఈ లోకములోనికి వచ్చి ఈ పాపం అనే దాసత్వములో నుండి విడిపించి, ఈ పాపం అనే దాసత్వములో నుండి మనకు విడుదల ప్రసాదించి దేవుడు మనను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. అందుకే దేవుడిచ్చిన ఈ స్వతంత్రత యందు మనము స్థిరముగా ఉండాలి. యేసయ్య లోకములోనికి రాకపోయి ఉంటే మనము పాపమనే దాసత్వములోనే మునిగిపోయేవారము. యేసయ్య మన పట్ల శ్రద్ధ వహించకపోయి ఉంటే ఈ పాపని దాసత్వములోనే మనము మరణించేవారము. కానీ యేసయ్య ఈ లోకానికి వచ్చి ఈ పాపని దాసత్వంలో ఉంటున్న మనలను, పాపని దాసత్వంలో నలిగిపోతున్న మనలను, పాపని దాసత్వంలో మగ్గిపోతున్న మనలను, పాపమనే బానిసత్వములో మిగిలిపోతున్న మనలందరినీ కూడా దేవుడు వచ్చి ఆయన వీటన్నిటిలో నుండి మనకు విడుదల అనుగ్రహించాడు. వీటన్నిటిలో నుండి మనకు దేవుడు స్వతంత్రత ఇచ్చి ఉన్నాడు. గనక ఆ ఇచ్చిన స్వతంత్రతను మనం పోగొట్టుకోకుండా, ఆ ఇచ్చిన ఆ స్వతంత్రత యందు మనము స్థిరత్వము గల వారముగా, నిలకడగా మనము జీవించే వారముగా ఉండాలని ప్రభు నామమున తెలియచేస్తూ ఉన్నాం. తర్వాత దేవాతి దేవుడు యేసయ్య ఈ లోకమునకు వచ్చి దేని నుండి మనకు స్వతంత్రత కలిగించాడు అంటే అంధకార సంబంధమైన వాటిలో నుండి మనకు స్వతంత్రత అనుగ్రహించాడు. కనుక యేసయ్య ఈ లోకానికి రాకపూర్వము ఈ లోకమంతా అంధకారమయములో ఉన్నది. ఈ లోకమంతా అంధకారముగా ఉన్న సమయములో ఆయన ఈ లోకానికి వచ్చి అంధకార సంబంధమైన వాటిలో ఉన్న మనకు అంధకార సంబంధమైన వాటిలను విడుదల అనుగ్రహించాడు, స్వతంత్రతనిచ్చి ఉన్నాడు. గనక ఆయన ఇచ్చిన స్వతంత్రతను మనము పోగొట్టుకొనకుండా, ఆయన ఇచ్చిన గొప్ప విడుదల మనము పోగొట్టుకోకుండా, ఆయన యందు మనమందరము ఆయన ఇచ్చిన ఆ విడుదల యందు, ఆయన ఇచ్చిన ఆ యొక్క విమోచన యందు నీవు నేను నిలిచిపోయే వారముగా ఉండాలని ప్రభు నామమున తెలియచేస్తున్నాం. యేసయ్య లోకానికి వచ్చి ఇంకా దేని ద్వారా దేని నుండి మనకు విడుదల ప్రసాదించాడు అంటే మనమందరము అపవాది యొక్క అధికారం క్రింద ఉండగా, అపవాది యొక్క అధికారం క్రింద మనం నివసిస్తూ ఉండగా, అపవాది అధికారం క్రింద మనం మగ్గిపోతూ ఉండగా, అపవాది అధికారం క్రింద మనము నలిగిపోతూ ఉండగా యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆ అపవాది యొక్క అధికారములో నుండి మనకు విడుదల ప్రసాదించాడు. అపవాది యొక్క అధికారములో నుండి మనల్ని విముక్తిని చేశాడు. అపవాది యొక్క అధికారాన్ని దేవుడు కూలదోసి అపవాది యొక్క తలను సిలగదొక్కి మనలందరినీ కూడా ఆ యొక్క అపవాది యొక్క భూసంబంధమైన అధికారం కింద నుండి దేవుడు మనందరినీ విడిపించి తన అధికారములోనికి దేవుడు మనం తీసుకున్నాడు. తన స్వరూప్యములోనికి దేవుడు మనం మార్చాడు. తన ఆధిక్యతలోనికి దేవుడు మనం మార్చాడు. తన సన్నిధికి మనం చేర్చాడు. తన సహవాసానికి చేర్చాడు. తన యొక్క కాపుదల్లోనికి మనం చేర్చాడు. గనక అలాంటి దేవుడు మనకిచ్చిన
ఈ స్వతంత్రతను మనము పోగొట్టుకోకుండా, మరలా వాటిలోనికి దిగజారిపోకుండా, వాటిలోనికి వెనక్కి మళ్ళీ పోకుండా మనమందరము దేవుడిచ్చిన ఈ గొప్ప స్వతంత్రత యందు మనము స్థిరమైన వారముగాను బలమైన వారముగా ఉండాలని దైవ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. అందుకే చదవబడిన వాక్య భాగం చదవండి. ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. చూడండి, దేవాది దేవుడు స్వతంత్రతను అనుగ్రహించి క్రీస్తు మనల్ని ఏం చేసి ఉన్నాడంట? స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఒకప్పుడు మనకు స్వతంత్రత లేదు. యేసయ్య ఈ లోకములోనికి రాకపోతే మనకు స్వతంత్రత లేదు. ఆయన లోకానికి వచ్చి మనకు స్వతంత్రతను అనుగ్రహించి ఉన్నాడు. అలాగే మన యొక్క దేశం కొరకు పోరాడిన వారుగాన ఆ సమయములో పోరాడకపోయి ఉంటే, మన యొక్క దేశ స్వతంత్రత కొరకు వారు పోరాడకపోయి ఉంటే మన దేశానికి స్వతంత్రత అనేది కలగకపోయిండేది. కనుక మన యొక్క పితరులు కనుక దేశము కొరకు వారు పోరాడడం వలన, దేశము కొరకు వారు చూడండి శ్రమ పడుట వలన, దేశము కొరకు బ్రిటిష్ వారి పైన తిరుగుబాటు ఎగరవేయడం వలన మన దేశానికి స్వతంత్రత అనేది కలిగింది. కనుక మన దేశం కొరకు పోరాడిన మహానుభావులు ఆ సమయములో మౌనంగా ఉండి ఉంటే ఇంకా మన దేశానికి స్వతంత్రత కలిగేది కాదు. అలాగే యేసయ్యగాన ఈ లోకములోనికి రాకపోయి ఉంటే, యేసయ్య ఈ లోకములో ఉద్భవించకపోయి ఉంటే నీకు నాకు కూడా ఎక్కడ స్వతంత్రత లేదు. పాపములోనే మగ్గిపోయేవారము, అంధకారంలో మగ్గిపోయేవారము, అలాగే ఆ అపవాది యొక్క అధికారం కిందనే ఉండిపోయేవారము. కానీ దేవుడు మన పట్ల తన ప్రేమను కనబరిచి ఆయన నీకు నాకు స్వతంత్రతను అనుగ్రహించి ఉన్నాడు. తర్వాత అంటున్న మాట, కాబట్టి మీరు స్థిరముగా నిలచి అంటున్నాడు. మనం ఎక్కడ స్థిరంగా నిలవాలి? దేవుడిచ్చిన వాటి యందు, దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత యందు, దేవుడిచ్చిన మంచి స్థానం. ఏ స్థానం? స్వతంత్రత అనే స్థానం మనకిచ్చాడు. అందుకే దాని యందు మనము స్థిరంగా ఉండాలి. కానీ దాని యందు స్థిరంగా ఉండలేక నువ్వు పడిపోతున్నావేమో, దానిలో స్థిరంగా ఉండలేక నువ్వు దిగజారిపోతూ ఉంటే, దేవుడిచ్చిన దేవుడిచ్చిన స్వతంత్రత యందు స్థిరంగా ఉండలేక నువ్వు ఇంకా దిగజారితనములో ఉంటే ఇది మనము మానుకొని జీవించు వారముగా ఉండాలి. తర్వాత అంటాడు, దాసమనే కాడి క్రింద, మరలా దాసమనే కాడి క్రింద చిక్కుకొనకుడి. దేవుడు ఒకసారి మనకు స్వతంత్రం ఇచ్చాడు గనక మరలా ఎక్కడ చిక్కుకోకూడదంట? దాసమనే కాడి క్రింద మనము చిక్కుకొనకూడదు. ఎందుకంటే పాపములో నుండి, శాపములో నుండి, అన్నిటిలో నుండి దేవుడు మనకు విడుదల ఇచ్చాడు. కానీ మరలా దానికి మనము లోబడకుండా, మరలా దాని క్రింద చిక్కుకొనకుండా ప్రభులో మనము స్థిరత్వము కలిగి, ఆయన యందు మనము భయభక్తులు కలిగి, ఆయన ఇచ్చిన వాటి యందు మనము నమ్మకముగా మనము జీవిస్తూ ఈ యొక్క దేశములో మనము బ్రతుకుతూ మన దేశ రక్షణ కొరకు మనము పాటుపడుతూ విశ్వాస నావలో మనము కొనసాగిపోయే వారముగా ఉండాలని ప్రభునామను తెలియచేస్తూ ఉన్నాం. తర్వాత రెండో విషయం చూడండి, స్థిరత్వము. ప్రభునందు మనము స్థిరత్వము కలిగి ఉండాలి. దేని యందంటమ్మా? ప్రభునందు మనము స్థిరత్వం కలిగి ఉండాలి. ఎందుకు ప్రభునందు స్థిరత్వం కలిగి ఉండాలంటే, దేవుడు మనకు ఆయనే మనకు స్వతంత్రం అనుగ్రహించాడు గనక ఆ దేవుని యందు మాత్రమే మనము స్థిరత్వము కలిగి ఉండాలి. కనుక మనము ప్రభునందు స్థిరత్వం కలిగి ఉండలేక నువ్వు మనుషుల యందు నువ్వు స్థిరత్వం కలిగి ఉంటున్నావేమో, ఈ లోకమందు నువ్వు స్థిరత్వం కలిగి ఉంటున్నావేమో,
నీకున్న అలవాట్ల యందు నువ్వు స్థిరత్వం కలిగి ఉంటున్నావేమో, నీకున్న పాడి బుద్ధి యందు నువ్వు స్థిరత్వం కలిగి ఉంటున్నావేమో, నీకున్న వాటి యందు నువ్వు స్థిరత్వం కలిగి ఉంటే వాటి యందు మనము స్థిరత్వం కలిగి ఉండకుండా ప్రభునందు మాత్రమే మనము స్థిరత్వము గల వారముగా ఉండాలి, స్థిరమైన వారముగా ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని విపత్తులు ఎదురైనా, ఎన్ని శోధనలు మనకు ఎదురైనా, ఎన్ని మరణాలు మనకు ఎదురైనా, ఎన్ని ప్రమాదాలు మనకు ఎదురైనా, ఎన్ని వేదనలు ఎదురైనా ప్రభులో నుండి మనము తొలగిపోకుండా, ప్రభు సన్నిధిలో నుండి తొలగిపోకుండా, ఆయన వాక్యములో నుండి తొలగిపోకుండా ప్రభులో మనము స్థిరమైన వారముగా ఉండాలి. స్థిరము అనగా అర్థం ఏంటంటే నిలకడగా మనం ఉండాలి. ప్రభులో మనము ఎల్లప్పుడూ నిలకడగా మనము జీవించాలి. దేవుడి దినాన నిన్ను కోరుకుంటున్నది, నీ విషయం దేవుడిని కోరుకుంటున్నాడు అంటే నాలో ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె నిలకడగా ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరు నాలోనే స్థిరముగా ఉండాలి అని కోరుకుంటున్నాడు ప్రభు. గనక ఆయన కోరిక మేరకు మనము ఈ రోజు నుండైనా ప్రభులో మనము స్థిరమైన వారముగా ఉండాలి. స్థిరము లేని జీవితం మనము కలిగి ఉండకుండా, స్థిరము లేని బుద్ధి కలిగి ఉండకుండా, స్థిరము లేని ఆలోచనలు కలిగి ఉండకుండా, స్థిరము లేని నమ్మకత్వం కలిగి ఉండకుండా మనము స్థిరమైన వారముగా ప్రభువును మనము కలిగి జీవించు వారముగా ఉండాలి. అందుకే దైవ గ్రంథములో చూస్తే చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుండి మనము చదువుకుందాం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా. చూడండి, అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘముతో చెబుతున్న మాట, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునైన నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. ఎవరెందు స్థిరులై ఉండాలంటమ్మా? ప్రభువునందు మనము స్థిరులుగా ఉండాలి. ఏ మనుషుని యందు మనము స్థిరంగా ఉండవద్దు. నీకు ఇష్టమైన వారి యందు స్థిరంగా ఉన్నావా? వారే నాకు స్థిరమైన వారు అనుకొని వారు నమ్ముకుంటున్నావా? వారు నమ్ముకుంటే కొంతసేపు వారు నిన్ను నమ్మిస్తారు, కొంతకాలం నిన్ను వాడుకుంటారు అవసరానికి. అవసరం తిరిగిపోయిన తర్వాత నిన్ను వదిలివేసేవారే ఈ లోకంలో ఉన్న మనుషులందరూ. కానీ దేవుడు మాత్రం నిన్ను నన్ను ఎన్నటికి వదిలివేయడు. మనుషులు అవసరం ఉన్నప్పుడు వాడుతారు మనలను, అవసరం తిరిగిపోయిన తర్వాత త్రోసిపుచ్చేవారు మానవులు. అది మానవుని యొక్క నైజం. దేవుని యొక్క నైజం అలాంటిది కాదు. ఆయన స్థిరంగా ఉంటే నేను ఇంకా స్థిరపరచాలనుకుంటాడు. ఆయన నమ్ముకుంటే నమ్మకమైన దీవెనలు ఇవ్వాలని దేవుడు ఆశిస్తాడు. ఆయన నమ్ముకుంటే నీ జీవితంలో ఏ కొదవ లేకుండా చేయగలడు మన దేవుడు. ఆయన నమ్ముకుంటే మనల్ని ఆయన ఎన్నటికీ కూడా మోసము చేయడు. మనమే అనేక సార్లు దేవుణ్ణి మోసం చేస్తూ ఉన్నాం. మనమే అనేక సార్లు దేవునికి ద్రోహం అనేది తలపెట్టే వారముగా ఉంటున్నాం. కానీ దేవుడు మాత్రము ఎన్నటికి మనకు ద్రోహము చేయడము లేదు. ఎన్నటికి దేవుడు మనల్ని మోసపుచ్చడము లేదు. ఎన్నటికి దేవుడు మనల్ని బాధ పెట్టడము లేదు. అందుకే దేవునికి మనకున్న వ్యత్యాసము ఎలా ఉంది అంటే, ఆకాశానికి భూమికి ఎంత వ్యత్యాసం ఉందో అంతే వ్యత్యాసము దేవునికి మనకు ఉంది. కనుక దేవునికి మానవునికి చాలా తేడా. మానవుని ఆలోచనలకు దేవుని యొక్క ఆలోచనలకు చాలా తేడా ఉంది. దేవుని యొక్క తలంపులకు మానవుని యొక్క తలంపులకు చాలా తేడా ఉంది. అందుకే మనుషుల తలంపులు మనకు వద్దు, కానీ దేవుని తలంపులు మనకు కావాలి. ఈ లోకములో నువ్వు ఎవరు నమ్ముకున్నా కొంతవరకు నువ్వు బాగా చూస్తారు, కానీ తర్వాత వారికి నువ్వు లోకువైపోతావు. అందుకే మనుషులను మనం నమ్ముకొనకుండా యెహోవాను మాత్రమే మనము నమ్ముకోవాలి.
మనుషులను ఆశ్రయించకుండా మనం యెహోవాను మాత్రమే ఆశ్రయించే వారముగా ఉండాలని దైవ గ్రంథములో మనకు రాయబడి ఉన్నది. ఆ రాయబడిన మాట ప్రకారముగా మనము జీవిద్దాం. మన వారు నమ్ముకుంటున్నావు, నిన్ను మోసం చేసేవారు లేరా? నా వారు నమ్ముకుంటున్నావు, నిన్ను అట్టేట ముంచేవారు లేరా? ఉన్నారు. నా వారని అనుకొని జీవిస్తున్నావు, నీ వెనుక ఉండి దొయ్యేవారు లేరా? ఉన్నారు. కానీ వారిని వీరు నమ్ముకొనట కంటే నమ్మకమైన దేవుని నమ్ముకోవడం, నమ్మకమైన ప్రభు నమ్ముకోవడం, అదే నీ జీవితానికి ధన్యత. అందుకే ఈ రిపబ్లిక్ డే రోజైనా ప్రభువును మనం నమ్ముకొని ప్రభులో మాత్రమే మనము స్థిరంగా ఉండడము నేర్చుకుందాం. ప్రభులో బలముగా ఉండడం నేర్చుకుందాం. ప్రభులో స్థిరత్వం కలిగి జీవిస్తే నీ జీవితం అంతా స్థిరముగా ఉంటుంది. నిర్ణయములో స్థిరం ఉంటుంది, నిర్ణయములో సమాధానం ఉంటుంది. నీ బ్రతుకులో సమాధానము నింపడానికి సమర్థుడైన దేవుడు మన దేవుడు గనక అలాంటి దేవుని నమ్ముకో. అంటే సమర్థత లేని మనిషిని నమ్ముకుంటున్నావు, బలము లేని మనిషి నమ్ముకుంటున్నావు, అంతలో ఉండి అంతలో మాయమైపోయే మనిషి నమ్ముకుంటున్నావు, మనుషుని చెప్పే మాయ మాటలు నమ్ముతున్నావు. కానీ దేవుని మాట నమ్మలేని స్థితిలో నువ్వున్నావు. అలా ఉండకుండా ఈ రోజు నుండి మార్పు తెచ్చుకొని దేవుని మాటపై నమ్మకముంచి మనము జీవించు వారముగా ఉండాలి. తర్వాత మూడవ విషయాన్ని చూడండి. దేవాతి దేవుడు మనకెంతగానో తన కృపను మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు. అందుకే చూడండి, స్థిరత్వం, విశ్వాసమునందు మనము స్థిరత్వం కలిగి ఉండాలి. దేని యందు స్థిరత్వం కలిగి ఉండాలంటమ్మా? విశ్వాసమందు స్థిరత్వం కలిగి ఉండాలి. విశ్వాసం అనగా నమ్మకము. చెప్పాలి, విశ్వాసం అనగా నమ్మకము. నమ్మకమందు మనం ఏముండాలంటమ్మా? స్థిరత్వము కలిగి ఉండాలి. స్థిరము అనేది ప్రతి మానవుడు కోరుకుంటాడు. భవిష్యత్తులో బాగుపడడాన్ని ఏమంటారండి? భవిష్యత్తులో బాగుపడడాన్ని ఏమంటారు? స్థిరపడడం అంటారు. చెప్పండి, ఏమంటారు? స్థిరపడము. దేనిలో? జీవితములో ఒక స్థాయికి వెళ్ళడమే స్థిరపడడం. ఒక హోదా కలిగి ఉండడమే స్థిరపడడం. ఒక స్థితి కలిగి ఉండడమే స్థిరపడడం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ప్రతి మానవుడు కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? జీవితంలో ఖచ్చితంగా స్థిరపడాలి. ఉద్యోగంలో స్థిరపడాలని కొందరు, వ్యాపారంలో స్థిరపడాలని కొందరు, వ్యవసాయంలో స్థిరపడాలని కొందరు, మరికొందరు రకరకాలుగా స్థిరపడాలని కోరుకుంటున్నారు. ఎలా కోరుకున్నా ఒకటే, ఏంటంటే అందరూ బాగుండాలనే కోరుకుంటున్నారు. స్థిరపడడం అంటే బాగుండుటయే. స్థిరపడడం అంటే ఏంటమ్మా? బాగుండుటయే. మనము బాగుండాలి, మన కుటుంబము బాగుండాలి. ఇవన్నీ మనకున్న కోరికలు. ఈ కోరిక నెరవేరాలి అంటే, భవిష్యత్తులో ఈ కోరికలన్నీ నెరవేరాలంటే నీ భవిష్యత్తు ఎరిగిన దేవుని నీవు ఎరిగిన వాడుగా ఉండాలి. ఒక రోజు దైవజనులాగు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండగా మనమందరము భవిష్యత్తు స్థిరపడాలంటే ఏం చేయాలి అన్నాడంట. అనగానే ఒక్కొక్కరు సమానం చెప్పారంట. బాగా పని చేసుకోవాలి, బాగా చదవాలి, బాగా సంపాదించాలి, అప్పుడే మనము స్థిరపడుతామని చెప్పారంట. కానీ అది కాదు. నీ జీవితంలో స్థిరపడాలంటే ఒక ప్రాముఖ్యమైన విషయం ఉందని దైవజనుడు చెప్పాడంట. సరే సార్, మేము చెప్పినవి అన్నీ కూడా నువ్వు ఒప్పుకోవడం లేదు. సరే, నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో, జీవితంలో నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో నువ్వు చెప్పగలవా అన్నారంట. అంటే అతడు అన్నాడంట, అయ్యా నా భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు. ఏమన్నాడమ్మా? నా భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు, కానీ నా భవిష్యత్తు ఎరిగిన దేవుని ఎరిగి ఉన్నాను గనక నా భవిష్యత్తు గ్యారెంటీగా బాగుంటుంది అన్నాడంట. ఏమన్నాడమ్మా? నా భవిష్యత్తు ఎరిగిన దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను గనక జీవితంలో నా భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది అన్నాడంట. అనగానే అక్కడ వారు ఎవరు కూడా నోరు మెదపలేకపోయారు. కనుక మన భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలియదు,
కానీ మన భవిష్యత్తు ఎరిగిన దేవుని కలిగి ఉంటే ఖచ్చితంగా నా భవిష్యత్తు, నా పిల్లల భవిష్యత్తు చాలా బాగుగా ఉంటుంది, ఉన్నతంగా ఉంటుందని తెలుసుకొని మన ప్రభునందు మనము విశ్వాసము గలవారముగా ఉంటూ, విశ్వాసమందు మనము స్థిరత్వము గలవారముగా ఉండాలి. అందుకే దైవ గ్రంథములో చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చదువుకుందాం. మెలకువగా ఉండుడి. ఎలా ఉండాలంటమ్మా? మెలకువగా ఉండాలి. నిద్ర మత్తులుగా ఉండుడి అని రాయబడింది. అక్కడ ఏం రాయబడింది? మెలకువగా ఉండుడి. కనుక మనకు మెలకువగా ఉండడమే చాలా ప్రాముఖ్యత. మనము మెలకువగా ఉంటే ఏదైనా మనము సాధించగలము, ఏదైనా పొందుకొనగలము, దేనిలో నుండైనా తప్పించుకొనగలము. నిద్రలో ఉన్నామనుకో ప్రమాదం నుండి మనం తప్పించుకొనగలమమ్మా? తప్పించుకొనలేము. అదే మెలకువగా ఉంటే ఖచ్చితంగా ఏం చేస్తాం? ప్రమాదము నుండి మనము తప్పించుకుంటాం. కనుక నిద్రమత్తు ప్రమాదానికి సూచనగా ఉంది. నిద్రమత్తు చింపిరి గుడ్డలకు కారణము అని జ్ఞాపకం చేసుకోవాలి. నిద్రమత్తు దేనికి కారణం అంటమ్మా? చింపిరి గుడ్డలకు కారణం. ఎప్పుడూ నిద్రపోతున్నావు అనుకో, ఎప్పుడూ నువ్వు నిద్రిస్తూ ఉన్నావు అనుకో, 24 గంటలు నువ్వు సోమరిగా నిద్రపోతుగా నువ్వు ఉన్నావు అనుకో, నీ జీవితంలో మిగిలేది చింపిరి గుడ్డలు మాత్రమే, కానీ మరొకటి మిగలదు. అందుకే మనలో ఉన్న నిద్ర మత్తును వదిలివేసి మెలకువగా ఉండాలి. మెలకువగా ఉంటే మనము ఏమి చేయబోతామో అక్కడ మనం చూస్తున్నాం. చదవండి. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. విశ్వాసమందు నిలకడగా ఉండాలంటే మనం చేయవలసిన పని ఏమిటంటే మెలకువగా ఉండాలి. నువ్వు మెలకువ లేకుండా విశ్వాసమందు నిలకడగా ఉండగలమండి? ఉండలేము. మెలకువ ఉంటే కదా విశ్వాసమందు మనము నిలకడగా ఉండేది. మెలకువనే లేకపోతే మనం విశ్వాసమందు ఎన్నడూ మనం నిలకడగా ఉంటాం? ఉండలేము అని మనం జ్ఞాపకం చేసుకొని, కనుక అందుకే విశ్వాసమందు మనము నిలకడగా ఉండాలి. నిలకడ అనగా స్థిరత్వం, స్థిరత్వం అనగా నిలకడ. కనుక మనము విశ్వాసమందు నిలకడగా ఉంటూ విశ్వాసముతో నువ్వు ముందుకు వెళితే, విశ్వాసంతో దేనిని అడిగినా నువ్వు పొందుకొనగలవు అని మనమందరము ఎరిగిన వారముగా ఉండాలి. తర్వాత చదవండి. పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. పౌరుషము గలవారముగా ఉండాలి. చూడండి, దేనిలో మనం పౌరుషం గలవారముగా ఉండాలి అంటే తప్పు చేయకుండా మన పౌరుషం గలవారుగా ఉండాలి. ఇతరులను మనము మోసపుచ్చకుండా మన పౌరుషం గలవారముగా ఉండాలి. ఇతరులను నిందించకుండా మనం పౌరుష గలవారముగా ఉండాలి. పాపము చేయకుండా పాప విషయంలో మన పౌరుషంగా ఉండాలి. ఇతరుల యొక్క సొమ్మును ఆశించకుండా పౌరుషం గలవారంగా ఉండాలి. అబద్ధములు ఆడకుండా మనము పౌరుషము గలవారముగా ఉండాలి. ఇవన్నీ చేస్తూ నేను చాలా పౌరుషము గలవారనండి అని కొట్లాడిన వారితో మాట్లాడకపోవడం అది పౌరుషము కానే కాదు. ఏది పౌరుషము? తప్పుడు పనులు చేయకుండా ఉండడమే పౌరుషము. తప్పుడు మార్గం నడవకుండా ఉండడమే పౌరుషమైన బ్రతుకు. అలాంటి బ్రతుకు మనం బ్రతకాలి. కానీ అన్ని నీచమైన పనులు చేస్తూ, నీచమైన కార్యాలు తలపెడుతూ నేను పౌరుషము గలవారనండి, నేను వారితో కొట్లాడాను, ఒక మాట కూడా తగ్గను, నేను తగ్గేదే లేదని చాలా మంది గొప్పలు చెప్పుకొని జీవించేవారు చాలా మంది ఉన్నారు. అది కాదు పౌరుషం, అది కాదు జీవితం. ఒక మంచి క్యారెక్టర్ కలిగి ఉండడమే పౌరుషమైన జీవితం. ఒక నిశ్చిత గల వాడుగా ఉండడమే పౌరుషమైన జీవితం.
పరిశుద్ధంగా ఉండడమే పౌరుషమైన జీవితం. దేవుని వాక్యం ఎరిగి ఉండుటయే పౌరుషమైన జీవితం. దేవుని యొక్క సువార్త ప్రకటించుటయే పౌరుషం. కానీ ఇవన్నీ పక్కన పెట్టి మనం ఏదేదో పౌరుషం ఉన్నట్టుగా మాట్లాడడం అది మంచిది కాదు అని మనం గుర్తెరిగి మనమందరము పౌరుష గలవారముగా ఉండాలి, బలవంతులుగా మనం ఉండాలి. ఎలా ఉండాలంటమ్మా? బలవంతులుగా ఉండాలి. నీలో బలం ఉందా? ఉండొచ్చు, శరీరమైన బలం. నీలో ఆత్మీయ బలం ఉందా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎవరి బలవంతులు? శరీర బలము గలవారు బలవంతులు కాదు, కానీ ఆత్మీయమైన బలము గలవారే బలవంతులు. నీ బలం కొంతసేపు ఉంటుంది, అంతలోనే తరిగిపోతుంది. నీ బలం ఒక 3 రోజులు ఆహారం తినకపోతే కరిగిపోతుందా, పెరుగుతుందమ్మా? 3 రోజులు ఆహారం తినకుండా ఉందాం, బలం పెరుగుతుందా, తరిగిపోతుందా? తరిగిపోతుంది. కనుక తరిగిపోయే నీ బలాన్ని నమ్ముకోవద్దు, పడిపోయే నీ బలాన్ని నమ్ముకొనవద్దు, శిథిలమైపోయే నీ బలాన్ని నమ్ముకొనవద్దు, పాడైపోయే నీ బలాన్ని నమ్ముకొనవద్దు, సమాధిలోనికి చేరిపోయే నీ బలాన్ని నమ్ముకోక నీలో ఉన్న ఆత్మను నమ్ముకో, నీలో ఉన్న ఆధ్యాత్మికమైన జీవితాన్ని నమ్ముకో, నీలో ఉన్న ఆత్మీయ బలాన్ని నమ్ముకో. నువ్వు బలవంతుడిగా మారుతావు, శక్తివంతుడిగా మారుతావు. దేవుని యొక్క రాజ్య నివాసులుగా మనమందరము చేర్చబడతామని మనము ఎరిగిన వారముగా ఉండాలి. అందుకే మనమందరం బలవంతులుగా ఉండాలి. మనము చేసే ప్రతి పని, మనము చేసే ప్రతి కార్యం ఎలా చేయాలో అక్కడ మనం చూద్దాం. కింది చదవండి. మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయుడి. ఏం చేయాలంటే మనం చేసే ప్రతి కార్యం అనగా ప్రతి పని ఎలా చేయాలి? ప్రేమతో చేయాలి. కక్షతో మనము చేయకూడదు, కార్పణ్యముతో మనం పని చేయకూడదు. కానీ ఏ పని చేసినా, ఏ కార్యము చేసినా మనము ప్రేమతో చేయాలి, ప్రేమతోనే జయించాలి, ప్రేమతోనే మనము దేవుని యొక్క దయను మనము పొందిన వారుగా ఉండాలి. కనుక యేసు ప్రభుల వారు ప్రేమతోనే అన్నిటిని జయించిన వాడుగా ఉన్నాడు, శాంతితోనే అన్నిటిని జయించిన వాడుగా ఉన్నాడు. అలాగే మన దేశ యొక్క స్వతంత్రత కొరకు కూడా శాంతితోనే జయించిన వారుగా ఉన్నారు. శాంతితోనే మన దేశం కొరకు పోరాడిన వారు ఉన్నారు. కనుక ఈ సమయంలో శాంతి అనేది మనకెంత అవసరం. కనుక శాంతి అనేది దేవుడు మనకిస్తూ ఉండగా ఆ శాంతి సమాధానాన్ని పొందుకొని జీవించాలి. మన దేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతుంది. కానీ ఒక స్త్రీ అర్ధరాత్రి వేళలో ఒంటరిగా వెళ్ళడానికి వీలు లేదు. ఎక్కడండి మన దేశానికి స్వతంత్రత? ఆలోచించాలి. కనుక అర్ధరాత్రి వేళలో స్త్రీ ఒంటరిగా వెళ్ళినప్పుడే మన దేశానికి నిజమైన స్వతంత్రత. కానీ అర్ధరాత్రి వేళలో స్త్రీ ఒంటరిగా వెళితే కామాంధులు ఊక్కుంటారా? వారు కామాంధులు అన్యాయం చేసి, అక్రమము చేసి, అలాగే స్త్రీలను, మహిళను, ఎంతో మందిని అత్యాచారం చేసే కామాంధులు మన దేశంలో ఉన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి వారి మార్పు కొరకు మనం ప్రార్థించాలి. మన దేశ స్వతంత్రత కొరకు ప్రభుకు ఇంకా వేడుకోవాలి. దేవా, స్త్రీలైన వారు అర్ధరాత్రి వేళ తిరిగినప్పుడే మా దేశానికి స్వతంత్రత, గనక మాకు స్వతంత్రతను ఇవ్వాలి ప్రభువా. ఈ దేశానికైతే స్వతంత్రత వచ్చింది, కానీ మాకు స్వతంత్రత లేదు. అందుకే మాకు నీ స్వతంత్రత అనుగ్రహించండి అడిగితే తన స్వతంత్రతనిస్తుండగా, తన సన్నిధి కాంతిని ఎల్లప్పుడూ మనకు ఇస్తూ ఉండగా, ఆయన సన్నిధి కాంతిని మనము పొందుకొని ఆయన సన్నిధిలో మనము గడుపుతూ దేవుని యొక్క ప్రియదాసులముగా, ప్రియ కుమారులుగా మనము జీవిస్తూ విశ్వాసమందు మనము నిలకడగా మనము జీవించు వారముగా ఉండాలి. విశ్వాసం అనేది ఉంటే ఏదైనా మనము పొందుకొనవచ్చు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విధంగా దైవజనుడు దేవుని వాక్యాన్ని బోధిస్తూ విశ్వాసం అనేది చాలా అవసరం అని చెప్పాడంట. విశ్వాసం ఉంటే దేనైనా సాధించవచ్చు అని చెబుతూ ఉండగా అక్కడున్న ఒక వ్యక్తి, సార్ విశ్వాసం ఉంటే అన్నీ సాధించవచ్చు అంటున్నావు కదా, మంచిదే. నేను ఈ సమయంలో నేను అరణ్యంలోకి వెళ్ళిపోతా. నేను వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నాకు అరణ్యములో ఆహారము నాకు దొరకదు. కనుక విశ్వాసం ఉంచమంటున్నావు, కానీ నాకు విశ్వాసం పైన నమ్మకము లేదు. కానీ ఒకవేళ నువ్వు విశ్వాసం ఉంచండి,
నా కొరకు మీరు విశ్వాసం ఉంచండి అని పాస్టర్ గారిని అడిగాడంట. నిజంగా ఉంచుతానయ్య, ఏం కావాలి నీ కోరిక అంటే, నేను అరణ్యానికి వెళ్ళిపోతా సార్, అరణ్యములో నేను ఒంటరిగా ఉంటాను, నాకు ఎప్పుడైతే ఆహారం దొరుకుతుందో, ఎప్పుడైతే నాకు ఆహారం ఎవరైతే పెడతారో అప్పుడే నీకున్న విశ్వాసం నమ్ముతా, నీ దేవుని నమ్ముతా, నీ దేవుని పట్ల అప్పటి నుండి నేను నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచుతా సార్ అని పాస్టర్ మీద సవాలు వేసిరాడంట, పందెం వేసుకున్నాడంట. సార్ విశ్వాసం అంటున్నావు కదా, నీ విశ్వాసం ద్వారా నాకు ఆహారం పుట్టాలి అని చెప్పాడంట. సరే అయ్యా నువ్వు చెబుతున్నావు కదా, సరే నా విశ్వాసం ఏమిటో చూస్తావు, నా దేవుని యొక్క శక్తి ఏమిటో నువ్వు చూస్తావు అన్నాడంట. చూద్దాం సార్, నీ విశ్వాసం ఏందో చూద్దాం, నీ దేవుని యొక్క శక్తి ఏమిటో చూద్దామని ఒకరికొకరు సవాలు విసురుకొని ఆ వ్యక్తి పోతున్నప్పుడు అన్నాడంట, అవసరమైతే దేవుడు నిన్ను కొట్టి ఆహారం తినిపిస్తాడన్నాడంట. ఏమన్నాడు పాస్టరు? అవసరమైతే దేవుడు నీకు కొట్టి ఆహారం తినిపిస్తాడు, అడవిలోనే తినిపిస్తాడని చెప్పాడంట. చూద్దాం అని వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి ఆ అరణ్యములో ఒక ఎవరు తిరగని చోట కూర్చున్నాడు. ఒకరోజు గడిచిపోయింది, ఆహారం దొరకలే. ఏం దొరకలేదమ్మా? ఒకరోజు గడిచిపోయింది, ఆహారం మాత్రం దొరకలే. అప్పుడు అనుకుంటున్నాడంట, ఎక్కడ విశ్వాసం అండి, పాస్టర్ గారి విశ్వాసం ఏంటి, ఎక్కడ దేవుడు ఉన్నాడండి, నేను ఇక్కడ అరణ్యములో ఉన్నాను కదా, ఈ సమయం నాకు ఆహారం దొరకొచ్చు కదా, 24 గంటలు గడిచిపోయింది, నాకు ఆహారం దొరకలేదని సనుగుతూ ఉంటూ ఉన్నాడు. కనుక నాకు ఆహారం దొరకడం లేదు, నేను ఇంటికి వెళ్ళాలి, పాస్టర్ సంగతి అప్పుడు చెప్తానని తనలో తాను కోపపడుతూ ఉన్నాడంట. తర్వాత 2వ రోజు వచ్చింది. 2వ రోజు కూడా గడుస్తూ మధ్యాహ్న సమయం అయింది. అంతవరకు కూడా అతనికి ఆహారం అనేది దొరకలేదు. అంటే తిరగడం లేదు, ఆహారం కూడా తిరగడం లేదు, ఒకే చోట కూర్చున్నాడు. దేవుడు నాకు ఆహారం పెట్టాలి, పాస్టర్ గారు విశ్వాసం ఉందన్నాడు కదా, ఆయన విశ్వాసం ద్వారానైనా నాకు ఆహారం దొరకాలని పాస్టర్ పైన పందెం వేసుకొని వెళ్ళాడు. కానీ మధ్యాహ్నం వేళ అయింది, ఆహారం మాత్రము అతనికి ఎక్కడ నుండి రాలేదు. ఆ సమయంలో చూడండి, అక్కడ ఉన్న ఊర్లో ఉన్నవారు వన భోజనం కొరకు వెళ్ళారంట. అడవిలోనికి ఎందుకు వెళ్ళారంట అమ్మా? వన భోజనంకి వెళ్ళి ఆ ప్రాంతములో ఆహారాన్ని సిద్ధపరుస్తున్నారంట. సిద్ధపరుస్తూ ఉండగా దోపిడి దొంగలు వస్తున్నారని తెలుసుకొని వండిన ఆహారాన్ని భుజించకుండా వారు వెళ్ళిపోయారంట. ఏమైపోయారమ్మా? వండిన ఆహారాన్ని భుజించకుండా వెళ్ళిపోయారు. ఎందుకంటే దొంగలు వచ్చి మనం చంపేస్తారేమో, దొంగలు వచ్చి మనల్ని దోసేస్తారేమో, దొంగలు వచ్చి మనలను పొరిచేస్తారేమో అనే భయముతో వన భోజనం వెళ్ళిన వారందరూ కూడా పారిపోయి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన సమయంలో ఈ దోపుడు దొంగలు వెతుక్కుంటూ రాగానే అక్కడ వంటలు కనపడ్డాయంట. మంచి ఆహారము చేయబడిందంట. చేయబడిన తర్వాత ఆహారం తిందామని వారు ఆలోచిస్తుండగా ఒకడు అన్నాడంట, రేయ్ మనము దోపిడి దొంగలం గనక ఒకవేళ మనల్ని చంపడానికి మాత్రమేమో ఇక్కడ ఆహారం సిద్ధపరిచి దీనిలో ఏమైనా విషం కలిపి ఉన్నారేమరా, కనుక మనం దీన్ని పరీక్షించాలి, మనం తింటే చచ్చిపోతాం రా, పక్కన ఎవడైనా ఉన్నాడేమో చూద్దాం పారా అని అక్కడ ఇక్కడ అడవిలో తిరుగుతూ ఉన్నారంట. తిరుగుతుంటే ఎవరు కనపన్నారమ్మా? ఎవరు కనపన్నారు? ఈ యొక్క వ్యక్తి కనబడ్డాడు. అడవిలో కూర్చున్న వ్యక్తి, ఆహారం కావాలని ఆశిస్తున్న వ్యక్తి కనబడ్డాడు. కనబడిన వెంటనే దగ్గరికి వెళ్ళారు దొంగలు. రేయ్ నువ్వు చేసిన పని ఏమిటి రా అన్నాడంట. నేనేం చేశానంటే, రే నాయాల, అక్కడ నువ్వు భోజనం వండి ఆ భోజనములు విషం కలిపి ఆ భోజనం మేము తింటే చచ్చిపోవాలనే ఉద్దేశంతో నువ్వు అక్కడ భోజనములు విషం కలిపి ఇక్కడ కూర్చున్నావా అన్నాడంట. అబ్బా నేను లేదు అన్నాడంట. నువ్వు చేసింది పని రాని నువ్వు భోజనం దగ్గరికి రాని తీసుకొచ్చారంట. తీసుకొని వచ్చి నువ్వు తినరా అంటున్నారంట. ఏమంటున్నావు దొంగలు? నువ్వు తినరా అంటే నేను తినను, నేను మా పాస్టర్ మీద పందెం వేసుకొని వచ్చాను, నేను తినను అంటున్నాడంట. తింటావా లేదని ఒక ఏటు కొట్టడము తిరిగి పడి వెంటనే లేచి ఆహారం తినడము ప్రారంభించాడంట. ఆ ఏటు పడము ఎవరన్నా మాట జ్ఞాపకం వచ్చిందమ్మా? పాస్టర్ గారు అనే మాట జ్ఞాపకం వచ్చింది. అవసరమైతే దేవుడు కొట్టి తినిపిస్తాడు అనే మాట అతనికి జ్ఞాపకం వచ్చింది. వెంటనే అప్పుడు అనుకున్నాడంట, నిజమే
విశ్వాసం అనేది ఉంది. దేవుడు ఉన్నాడు. నేను ఆకలి కొనగానే దేవుడు కొట్టి తినిపించాడని ఆ రోజును తెలుసుకొని పాస్టర్ దగ్గరకు వచ్చి పాస్టర్ గారికి గౌరవించి పాస్టర్ గారి చేతుల ద్వారా బాప్తీసం తీసుకొని యేసుక్రీస్తు సొంత రక్షణ అంగీకరించి ముందుకు అతడు కొనసాగి ఉన్నాడంట. అందుకే విశ్వాసం అనేది ఏదైనా ఉంటే ఏదైనా మనము సాధించగలం అనేది మనము జ్ఞాపకము చేసుకుని వారముగా ఉండాలి. తర్వాత చూడండి, 4వ విషయము స్థిరత్వము. చూడండి, సత్యమందు మనము స్థిరత్వం కలిగి ఉండాలి. దేని అందంటమ్మా? సత్యమందు మనము స్థిరత్వము. అసత్యమందు కాదు, సత్యమందు మనము స్థిరత్వం కలిగి ఉండాలి. మన దేవుడు సత్యవంతుడు గనక ఆయన యందు మనము స్థిరత్వం ఉండాలి. సత్యమందు కూడా మనము స్థిరత్వం గలవారముగా ఉండాలని దైవ గ్రంథములో మనం చూస్తున్నాం. చూడండి, వాక్య భాగములు చూస్తే చూడండి, వాక్య భాగములో మనము గమనించినట్లయితే చూడండి, వాక్య భాగములో మనమందరము ఆలోచిద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం నుండి 32వ వచనం వరకు మనము చదువుకుందాం. కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి ఆ సత్యమును గ్రహించెదరు. యేసు ప్రభుల వారు ఈ లోకంలో సంచరిస్తూ ఉండగా తన నమ్మిన యూదులతో ఆయన మాట్లాడిన మాటగా ఇక్కడ చూస్తున్నాం. ఏం మాట్లాడారంటే, మీరు కాబట్టి యేసు నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు అంటున్నాడు. కనుక ఎవరు ఆయన శిష్యులుగా ఉంటారు? ఎవరు సత్యాన్ని గ్రహిస్తారు అంటే ఆయన వాక్యమందు నిలిచిన వారు ఆయన శిష్యులుగా ఉంటారు. ఎవరైనా శిష్యులుగా ఉంటారమ్మా? ఆయన వాక్యమందు చెప్పండి నిలిచిన వారు ఆయన శిష్యులుగా ఉంటారు. ఎవరు సత్యాన్ని గ్రహిస్తారంట? ఆయన వాక్యమందు నిలిచిన వారు మాత్రమే సత్యమును గ్రహిస్తారు. నువ్వు ఆయన శిష్యుడిగా మారాలి, ఆయన శిష్యురాలుగా మారాలి అంటే మనం వాక్యమందు మనము నిలిచిన వారముగా ఉండాలి. చాలామంది దేవుని యొక్క శిష్యులుగా మారడం లేదు, మనుషుల యొక్క శిష్యులుగా మారిపోతున్నారు, సేవకులకు శిష్యులుగా మారిపోతున్నారు. కానీ నువ్వు దేవుని యొక్క శిష్యునిగా మారాలి, దేవునికి ప్రియమైన వాడుగా మారాలి అంటే ఆయన వాక్యమందు మనము నిలిచిన వారముగా ఉండాలి. ఆయన వాక్యము నిలిస్తే మనమందరము సత్యాన్ని గ్రహిస్తాం. నీవు సత్యాన్ని గ్రహించడానికి నీకు కావాలి దేవుని వాక్యమే. ఆ వాక్యం ద్వారా సత్యాన్ని తెలుసుకొని దేవునిలో మనము సత్యవంతులుగా మనము మార్చబడాలి. తర్వాత 32వ వచనములో, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా, సత్యములు ఏం చేస్తుందంట? స్వతంత్రులుగా చేస్తూ ఉంది. నీలో సత్యము లేకపోతే నువ్వు స్వతంత్రుడుగా మారలేవు. నీలో సత్యము లేకపోతే నీలో ఏముంటుంది? అసత్యమే ఉంటుంది. సత్యము నీలో లేకపోతే అసత్యం ఉంటుంది, అసత్యము నీలో లేకపోతే ఏముంటుంది? సత్యం అనేది ఉంటుంది. కనుక నీవు నేను సత్యమును కలిగి మనము జీవిద్దాం. దేవుడే మనం స్వతంత్రులుగా చేశాడు సత్యమందు గనక. అందుకే సత్యమందు మనము స్వతంత్రులుగా మనముంటూ సత్యమందు మనము స్థిరత్వం కలిగి దేవుని యొక్క సన్నిధిలో మనము అనుదినము అన్ని వేళలా కనబడుతూ నీవు నేను విశ్వాస నావలో మనము కొనసాగు వారముగా ఉండాలి. కనుక ప్రియ దేవుని బిడ్డ, ప్రియ విశ్వాసి, మన దేశం రక్షణ కొరకు మనం ఎంతగానో ప్రార్థించాలి. మన దేశ స్వతంత్రత కొరకు ఇంకా ఎక్కువగా దేవుడు స్వతంత్రించినట్లుగా మనం ఎంతగానో ప్రార్థించు వారముగా ఉండాలి. మన దేశ స్వతంత్రత కొరకు మహానుభావులు ఎందరో పోరాడి మన దేశానికి స్వతంత్రత తీసుకొచ్చారు. కనుక వారిలో ఈ సమయంలో ఒకరిని మనం జ్ఞాపకం చేసుకుంటే గాంధీజీ గారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక గాంధీజీ గారు కూడా మన దేశ స్వతంత్రత కొరకు ఆయన ఎంతగానో పోరాడిన వాడుగా ఉన్నాడు. కనుక ఈ సమయంలో ఒక ప్రశ్న నేను అడుగుతున్నాను. గాంధీజీ గారు ఎక్కడ ఉన్నా, ఎక్కడ చూసినా అతడు వస్త్రం ధరించుకున్నట్టు కనబడుతున్నాడమ్మా?
కనబడుతున్నాడా? కనబడడం లేదు. నాకైతే ఇంతవరకు కనబడ, మీకు కనపడినారా ఎక్కడన్నా? కనబడడం లేదు. గాంధీ గారిని చూసినప్పుడు మనకి ఏం కనబడుతుందమ్మా? ఆయన కట్టుకున్న ఒక గోసి, ఆయన పట్టుకున్న ఒక కర్ర, కండ్లద్దాలే, ఇవే కనబడతాయి కానీ మరొకటి ఏమీ కూడా కనబడదు. ఎందుకు ఆయన వస్త్రములు ధరించలేదు అనే ప్రశ్న మీరు అడుగుతున్నాను. ఎందుకు వస్త్రాలు ధరించలేదమ్మా? వస్త్రాలు లేక ధరించలేదా? ఆయన వస్త్రాలు కొనకడానికి డబ్బులు లేక కొనుక్కలేదా? దేని కొరకు ఆయన వస్త్రం ధరించలేదండి? తెలుసా అంటే తెలియదంటే చెప్తా. తెలుసా తెలియదా? తెలియదు. సరే, ఈ సమయంలో గాంధీజీ గారు ఎందుకొరకు వస్త్రం ధరించలేదు అంటే, ఆయన ఒక సమయంలో ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడంట. ఎక్కడ చేస్తున్నాడమ్మా? ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉండగా ఒక స్త్రీ వస్త్రములు లేకుండా ఒక చిన్న పిల్లవానికి పాలిస్తూ ఉందంట. ఏమిస్తుందమ్మా? వస్త్రాలు లేవంట. ఆమె చిన్న పిల్లవానికి పాలిస్తూ ఉంటే ఆ దృశ్యాన్ని గాంధీజీ గారు చూశాడంట. చూచి అప్పుడు తనకున్న వస్త్రాన్ని తీసి ఆమె కప్పాడంట. ఏం చేశాడమ్మా? తనకున్న వస్త్రం తీసి ఆమె కప్పి ఆ రోజు తీర్మానం తీసుకున్నాడంట, ఇలాంటి వస్త్రము లేని వారు నా దేశంలో చాలా మంది ఉన్నారు, వారికి లేని వస్త్రం నాకెందుకు అని ఆ రోజు నుండి తీర్మానం చేసుకొని ఆ రోజు నుండి వస్త్రాలు కట్టుకోవడం మానుకొని ఆయన దేశం కొరకు, దేశ స్వతంత్రత కొరకు ఆయన పోరాడినాడు అని మనమందరము తెలుసుకుని వారుగా ఉండాలి. దేశంలో వస్త్రాలు లేని వారు ఉన్నారు, వారికి లేని వస్త్రం నాకెందుకని ఆ రోజు తీర్మానం తీసుకొని ఆయన వస్త్రాలు ధరించకుండా దేశ స్వతంత్రత కొరకు పోరాటములో, ఉద్యమాలలో ఆయన పాల్గొన్నాడనేది మనమందరము తెలుసుకున్న వారముగా ఉండాలి. కనుక ప్రియ దేవుని బిడలారా, ప్రియ సంఘమా, ఈ యొక్క దేశంలో ఉన్నామంటే అది దేవుని యొక్క కృప. ఈ దేశంలో ఉన్నామంటే అది దేవుడిచ్చే ఉన్నతమైన జీవితంగా భావించి ఈ దేశంలో ఉన్న నీవు గర్విద్దాం, క్రైస్తవులుగా గర్విద్దాం, క్రైస్తవునిగా బ్రతుకుదాం, క్రైస్తవురాలుగా జీవిద్దాం, క్రైస్తవునిగా ఉంటూ దేవుని యొక్క రాజ్య నివాసులుగా మనము చేర్చబడినట్లుగా, ఈ దేశం మన ప్రభు కొరకు సంపాదించుకున్నట్లుగా ఎంతగానో మనము ప్రార్థించుచు ప్రభువును మనము నిరంతరము వేడుకొని ముందుకు కొనసాగుదాం. ఈ యొక్క స్వతంత్ర దినోత్సవ సందర్భముగా, అనగా ఈ యొక్క రిపబ్లిక్ డే సందర్భముగా ఈ సమయంలో ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆ ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పిన వారికి వెంటనే వారికి ప్రైజ్ ఇస్తాం. ఒకవేళ ఇప్పుడు ఇవ్వకపోయినా వచ్చే ఆదివారం ఖచ్చితంగా ప్రైజ్ ఇస్తాం. ఏమిటి ఈ యొక్క గణతంత్ర దినోత్సవ సందర్భముగా మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, మన యొక్క దైవ గ్రంథములో మన దేశం గురించి రాయబడింది. ఎక్కడ రాయబడింది, ఏ అధ్యాయంలో రాయబడింది, ఏ పుస్తకంలో రాయబడింది అనేది ఒక 2-3 నిమిషాల్లో ఎవరైతే చెప్తారో వారికి వచ్చే ఆదివారం ఖచ్చితంగా మంచి బహుమతి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని ప్రభువునామమున తెలియజేస్తున్నాం. చెప్పాలి, దైవగ్రంథం తిప్పకూడదు, దైవగ్రంథం మూసి చెప్పాలి. మన దేశమును గురించి రాయబడింది, మన దేశం పేరు రాయబడింది. ఒక పుస్తకములో, ఒక అధ్యాయములో ఏం రాయబడిందంటే మన దేశం యొక్క పేరు రాయబడింది. కనుక ఎవరైనా చెప్తారా? చెప్పలేరు. చెప్పలేదంటే ప్రైజు క్యాన్సల్. కనుక ఆన్సర్ అయితే నేను చెప్తారమ్మా? ఓకే, ఎవరు చెప్పలేరు కనుక ఈ సమయంలో ప్రైజ్ ఎవరికి ఇవ్వాలి? నేనే తీసుకుందునా? నా ప్రైజ్ నేనే తీసుకుంటాను. ఎవరు చెప్పలేదు, చెప్పింటే ఖచ్చితంగా ఇచ్చేవాడిని. కనుక ఎవరు చెప్పలేదు కనుక నేను చెప్తా. మన దేశం గురించి, మన దేశ పేరు ఎక్కడ రాయబడిందో దైవ గ్రంథములో చూద్దాం. చూడండి, వాక్య భాగం చూస్తే ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చదవండి, చదవాలి. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనము. యూదులకును హిందూ దేశం మొదలుకొని, ఏ దేశం అంటామో మన దేశం, ఏమంటారు మన దేశాన్ని? హిందూ దేశము. కనుక దైవ గ్రంథములో రాయబడిన దేశం
హిందూ దేశము, మన దేశం గురించి ఎక్కడ రాయబడిందమ్మా? దైవ గ్రంథం రాయబడింది. ఈ మాటను మనం ఎప్పుడు కూడా మరిచిపోకూడదు. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనములో మన దేశం గురించి రాయబడింది అనేది మనం గర్వంగా చెప్పుకోవాలి, మనము సంతోషించాలి. ఈ వాక్య భావమును బట్టి ఆనందించుచు ప్రభువును మనము స్తుతిస్తూ ప్రభువును మనము గణపడదాం. మన దేశం గురించి దైవ గ్రంథం రాయబడిన విధానం బట్టి అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును అభినందించాలని ప్రభు నామమున మీకు అందరికి ఇంకా గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మనము అభినందిద్దాం. కనుక ఈ సమయంలో మనమందరము కూడా దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశం, దేవుడిచ్చిన ఈ యొక్క గొప్ప దినమును బట్టి, దేవుడిచ్చిన గొప్ప దేశం బట్టి మనమందరము దేవుని కృతజ్ఞత చెల్లించుచు దేవుని మహిమపరుస్తూ విశ్వాసముతో, నిరీక్షణతో, ఆశాభావంతో మనమందరము ముందుకు కొనసాగువారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుని దేవుడిచ్చే ఉన్నతమైన తన దయ, ఉన్నతమైన తన కరుణ, తన కటాక్షతను ఈ సమయములో మనము పొందుకుందాం. అందులో ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రార్థన. దేవానికి స్తోత్రాలైనా ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట, ప్రతి వాక్కుని బట్టి వందనాలు. ఈ వాక్య ప్రకారంగా జీవించే మహాభాగ్యమును మాకును మా కుటుంబాలకు ప్రసాదించమని అందరూ ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న మా పరిచారకులు ప్రశాంతమ్మ గారు మన ప్రార్థన నడిపిస్తారు. స్తుతి స్తోత్రం నా తండ్రి. యేసయ్యా, మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ పరలోక మా తండ్రి, నీ బంగారు పాదములకు వేలాది వందనములు. స్తుతి స్తోత్రంలోనే అవునేనా గడిచిన దినంలో, గడిచిన మాసము మమ్మల్ని ఎంతగా దీవించి ఆశ్రయించిన బలపరిచినవు నేనా. అవునేనా నేను నా తండ్రి ఇంతవరకు పాటల ద్వారా స్తుతించినాం, గణపరిచినాం అయ్యా. అవునే నా పునరుద్ధాన దినం నుంచి మమ్మల్ని కాపాడి ఆశ్రయించి బలపరిచినవు.